నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కేటీఆర్ ఢిల్లీలో కామెంట్ చేసిండు. దానికి సంబంధించి వార్త ఒకటి ఇచ్చారు. రేవంత్ ఊస్టింగే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇంటికేనట. పొంగులేటి పదవి ఊడుతుంది. మహా ఎన్నికలకు తెలంగాణ డబ్బు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పెంచాలి. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు దందా. రాష్ట్రంలో అవినీతి అంతా ప్రధానికి తెలుసు. అమృత్పై ఆధారాలు ఇచ్చా, మళ్ళీ ఢిల్లీ వస్తా. కాంగ్రెస్ అవినీతి చిట్టా విప్పుతా. పొంగులేటి పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. కేంద్రం స్పందించకపోతే పార్లమెంట్లో పట్టుబడతాం. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ చెప్పిండు. రేవంత్ ఊస్టింగ్ ఆట మహారాష్ట్ర ఎన్నికల తర్వాత. ఏవో కొత్త విషయం చెప్పిండు కేటీఆర్. మరి ఢిల్లీ పోయి మరి ఆయనకు ఢిల్లీలో ఎవరు చెవులో చెప్పారో తెలియదు, కానీ బీజేపీ నాయకుల మరి కేంద్రం పెద్దలు ఎవరు చెప్పారో తెలియదు. మహారాష్ట్ర ఎన్నికల వరకే రేవంత్ రెడ్డి ఉంటాడట, ఊస్టింగ్ అవుతాడట. మరి ఆ ఊస్టింగ్ చేస్తానికి పన్నాగా మనడానికి పోయిండా కేటీఆర్? లేదంటే అది ఈయన పైన ఏదో ఎంక్వైరీ అది ఇది అంటున్నారు కదా, ఫార్ములా ఈ రేసింగు. దానికి సంబంధించి గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది అనుమతి కోసం 17A కింద. ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని గవర్నమెంట్ అనుమతి కావాలి. మరి దానికోసం ఢిల్లీకి పోయి గవర్నర్తో అనుమతి రాకుండా ఆపటానికి పోయిండనే కాంగ్రెస్ వాడు చెప్తున్నారు. ఈయన పోయి ఏం చెప్తున్నాడు? లేదు నీ కథ తేలవటానికి, పొంగులేటి కథ తేలవటానికి నేను పోయినా. మహారాష్ట్ర ఎన్నికల వరకే మీ గెట్టు, మీ తర్వాత మీ కథ నేను తేలుస్తా అంటుండు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నీ పదవి ఊస్టింగ్ అయింది, పొంగులేటి పదవి ఊస్టింగ్ అయింది. పొంగులేటి పైన నీ పైన కంప్లైంట్ చేయడానికి వస్తే పదే వస్తా, మీ అంతు చూస్తా అంటుండు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే మేము బాంబులు వేలుస్తాం, అరెస్ట్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం అంటుందో, అదే స్థాయిలో ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా తగ్గకుండా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా రెడీగా ఉన్నాం మేము తేల్చుకోవడానికి అంటున్నారు. అసలు నీ పదవే ఊస్టింగ్ చేపిస్తా అంటుండు. మరి ఇది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ మహారాష్ట్ర ఎన్నికల దాకానేట ముఖ్యమంత్రిగా ఉండేది రేవంత్ రెడ్డి. కుట్రకోణం ఉంది. సీఎం సొంత జిల్లాలో అనిశ్చిత లక్ష్యం. బీఆర్ఎస్ నేతలపై అనుమానాలున్నాయి. ఫోన్ సంభాషణలపై ఆధారాలు లభ్యం. పోలీసులు ఇంటెలిజెన్స్ వైఫల్యం, ప్రభుత్వం సీరియస్. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశం. మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. సమగ్ర విచారణ జరుగుతుందని వెల్లడి. నిందితులపై చర్యలు తీసుకోండి. ఉద్యోగ జేఏసీల డిమాండ్. డీజీపీకి ఫిర్యాదు. దాడి ఘటనలో 4 కేసులు. పోలీసుల అదుపులో 58 మంది, 16 మంది అరెస్టు, రిమాండ్. లగచర్ల, పోలపల్లిలో నిషేధాజ్ఞలు. 3 మండలాల్లోని ఇంటర్నెట్ సేవల బంద్. లగచర్లలో భారీగా పోలీసు బలగాలు మోహరింపు. ఇది ఒక కుట్రకోణం ఉంది. దీంట్లో సీఎం సొంత జిల్లాలో అనిశ్చితే లక్ష్యంగా పెట్టుకున్నారు. అనేక అనుమానాలను నేతలపైన, బీఆర్ఎస్ నేతలపైన అని చెప్పి పార్టీ ఇది ప్రభుత్వం చెబుతుంది. ఇంటెలిజెన్స్ వైఫల్యమైంది, పోలీసు వైఫల్యమైంది వాస్తవంగా. మరి కుట్ర నిజంగా ఉందా? ఏదో వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడానికి కుట్ర అంటున్నారు తెలియదు. కానీ అక్కడ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత విజువల్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. అనూహ్యంగా వికారాబాద్ కలెక్టరేట్కి ప్రతీక్ జైన్ గారు, కలెక్టర్ గారు దాడి తర్వాత వచ్చి అక్కడున్న ఎంప్లాయీస్ పెన్ డౌన్ చేస్తే లేదు దాడి అనేది లేదు, అక్కడ ఏం లేదు, మీరు మీ పనులు మీరు చేసుకోండి, దాడి అనే పదం వాడొద్దు, నా పైన దాడి జరగలేదు అన్నాడు. ఒక కలెక్టర్గా, ఏఎస్ ఆఫీసర్గా దాడి జరగలేదు ఆయన చెప్తున్నారు. వీళ్ళేం కుట్రకోవడం అంటారు. ముఖ్యమంత్రి గారు ఏమంటుండు? ఎవరిని వదలం, కలెక్టర్ని చంపాలని చూస్తారా? అసలు దాడే జరగలేదని కలెక్టర్ అన్నాడు కదా. మరి దానిపైన ప్రభుత్వం ఫస్ట్ వివరణ ఇవ్వాలి. ముందు ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఒక కలెక్టర్గా, జిల్లా కలెక్టర్ అయినా ఐఏఎస్ ఆఫీసరు, దాడి జరిగింది, కళ్ళకు కనపడుతుంది, వీడియోలు ఉన్నాయి. దాడి నా పైన ఎవరు చేయలేదు, దాడి అనే పదం వాడొద్దు అన్నాడు. మీరు ఇవాళ ఏమన్నా చంపడమే చూశారంటున్నారు. చంపడానికి చూస్తే వదిలేస్తారా అంటున్నారు. చంపడానికి చూసినా, దాడి చేసినా కలెక్టర్ పైన దాడి అంటే ఒక ప్రభుత్వం పైన దాడి. అది ముమ్మాటికి తప్పు. మరి మీరు ఎందుకు ఆయనతో చెప్పించారు? ప్రభుత్వ పెద్దలు చెప్పించారా, ఆయన చెప్పిండా? ఆయన చెప్తే ఏ ఉద్దేశంతో చెప్పిండు అనే విషయాల్ని ప్రభుత్వం వివరణ కోరాలి. కలెక్టర్నే చంపాలని చూస్తారా? నిందితులకు కఠిన శిక్ష. అంతా రాజకీయ కుట్ర, ప్రోత్సహించిన వారిని క్షమించాం. అండగా నిలిచిన ఎంతటి వారినైనా ఊచలు లెక్కించాల్సిందే. బారాసా నేతల కుట్రలు బహిర్గతమవుతున్నాయి. లగచర్లలో పరిణామాలపై సీఎం రేవంత్ సీరియస్. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఢిల్లీ నుంచి డీజీపీకి ఫోను. చర్యలకు ఆదేశం. సీఎస్కు నివేదిక అందజేసిన డీజీపీ అంటే ఎవరిని వదలమంటాడు. అసలు ఎవరు దాడి చేయలేదని కలెక్టర్ అంటాడు. మీరు ఎవరిని వదలదు. ఈయన కుట్ర ఉందంటాడు. అసలు ఆడ ఏం జరగలేదంటారు. మరి దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది స్వయంగా కలెక్టర్ గారు బయటకు వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెడితే తప్ప తెలియదు. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. లగచర్ల ఘటన పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ. ఫార్మా కంపెనీపై వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం. ప్రభుత్వం సీరియస్. ఘటనపై ఆరా. ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీధర్ బాబు క్లాసు. గతంలో స్పెషల్ పోలీసులు ఆందోళనలు అంచనా వేయడంలోనూ ఫెయిల్ అయ్యారు. వాస్తవం ఇది.
స్పెషల్ బెటాలియన్ పోలీసులు కూడా రోడ్ల మీదకి వచ్చారు పాపం. దాన్ని కూడా గెజ్జేయలేకపోయారు ఇంటెలిజెన్సీ. ఇలా ఫార్మా కంపెనీ పై వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి ప్రభుత్వానికి చెప్పలేకపోయారు. ప్రభుత్వం మొండిగా పోతున్న వ్యతిరేకత లేదనుకుంటుంది. ఆ వ్యతిరేకత ఉందా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పాల్సింది ఇంటెలిజెన్సీ. ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి డైరెక్ట్గా అధికారుల మీద దాడి చేసి చంపే కాడికి వచ్చింది. ఇక దాన్ని ఎటేటో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దీంట్లో దీని వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతుంది. కానీ వాస్తవంగా అవి ఉన్నారా లేదా సెకండరీ అయితే ఫెయిల్ అయితే అయింది. ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్డ్. మరి ఈ వ్యవస్థ ఇట్లా ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి, మంత్రులు బయట తిరుగుతూ ఉంటారు. వాళ్ళ భద్రత కూడా ఒక రకంగా ప్రమాదంలో ఉన్నట్టే అర్థమవుతుంది. కాబట్టి ఇంటెలిజెన్సీ వ్యవస్థ పటిష్టం చేయాలి, దానిపైన రివ్యూ చేయాలి అవసరమైతే ముఖ్యమంత్రి. ఫెయిల్ అయింది కంప్లీట్గా. ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తీర్పు రిజర్వ్ అయిందట. అపీలుపై పూర్తయిన వాదనలు స్పష్టం చేసిన హైకోర్టు. ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి. వాళ్ళ సంబంధించి హైకోర్టులో నిన్న వాదోపవాదనలు జరిగింది. ఆ కేసు అది ఆర్డర్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరిగిన కేసుపై డివిజన్ బెంచ్ ముందు వాదనలు ముగిశాయి. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. వివిధ పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజే ధర్మాసనం విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది. తీర్పును రిజర్వ్ చేశారట. ఇది జడ్జిమెంట్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేల భౌతవ్యం ఏంది అనేది, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏందనేది జడ్జిమెంట్ వస్తే తెలుస్తుంది. నిన్నైతే వాదోపవాదాలు జరిగినాయట. ఇది ఒక వార్త. సర్కారు అనుమతించిన ఆఫీసర్ల కాలయాపన, ఫారెస్ట్గా నమోదైన పట్టా భూములు. మహబూబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతల అరిగోస. 5 ఏళ్లుగా పోరాడుతున్న రైతులు తప్పును సవరించాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు. పట్టించుకొని రెవెన్యూ అధికారులు. పట్టించుకోవడం అంటే డబ్బులు లేదు. మరి మీరు నిజం డబ్బులు ఇస్తే చేస్తారు. సీసీఎల్ఏ కాదు, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోరు. రెవెన్యూ యంత్రాంగం అంత దరిద్రంగా ఉంది. ఎక్కడ డబ్బులు దొరికితేనే ఎత్తుక్కోవడం తప్ప ప్రజలకు ఎట సర్వీస్ చేద్దామని లేదు. మహబూబాద్ జిల్లాలో అంటే దాదాపు ఫారెస్ట్ భూములు అని ఎంట్రీ అయినాడు. మహబూబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతలు అరిగోసాట. 5 ఏళ్లుగా పోరాటం చేస్తారట. ఒక్కళ్ళు కాదు, మొత్తం ఆ ఊరోళ్ళంతా 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారంటే ఎట్లా సీసీఎల్ఏ వాళ్ళు దాన్ని రిమూవ్ చేయండి, అది ఫారెస్ట్ భూమి కాదు, అది పట్టా భూమి అని చెప్పారట. రిమూవ్ చేయాల్సిన యంత్రాంగం ఏం చేస్తుంది? మేమేలు అడుగుతున్నారు, దాన్ని పండబెడతారు. ఇది కాదు, అది కాదు, ఇది కొర్రీ ఉంది, మాకు డౌట్ ఉంది, వానికి ఉత్తరం రాయాలి, ఈయనకి ఉత్తరం రాయాలి, కోర్టుకు రాయాలి, ఏజీకి రాయాలి, ఇవన్నీ కొర్రీలు పెడతారు. మూట ఆడిస్తే ఈ కొర్రీలన్నీ పోతాయి. పైసల మూట ఆడబెడితే మొత్తం పోతాయి. ఇది పాపం ఆఫీసర్లు కాలయాపన చేస్తారట. రైతుల పరిస్థితి అరిగోసట. వీళ్ళు ఒక్కలే కాదు, ఇది బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ బయటికి రాని అరిగోసలు చాలా ఉన్నాయి. ధరణిని తీసేది బంగాళాఖాతంలో వేస్తాం, భూమాత చేస్తాం అన్నాడు. ఆ భూమాత రాలేదు, కానీ ప్రజలు బూమరాంగ్ అయ్యారు. కేంద్ర మంత్రి ఖట్టర్తో బట్టి భేటీ. ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరు. రాష్ట్ర విద్యుత్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చట. కేటీఆర్ ఫిర్యాదు చేసిన మర్నాడే కలిసిండు. మరి ఏందో విచిత్రంగా నిన్న కేటీఆర్ పోయి అమృత్ స్కామ్ పైన కంప్లైంట్ చేసిండు. ఈయన ఖట్టర్కే చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి ఆయన బామ్మర్దికి మేలు చేసేలాగా చేసిండని. నెక్స్ట్ డేనే ఉప ముఖ్యమంత్రి పోయి కలిసిండు. ఆయన వాస్తవంగా విద్యుత్ శాఖ మంత్రుల సమావేశాలు పాల్గొనడానికి పోయిండు, కానీ ఖట్టర్ని స్పెషల్గా కలిసిండు. మరి దీని అనుకున్న ప్రత్యేకత ఏంది, మరి ఆ ఫిర్యాదు పైన ఏమైనా చర్చ వచ్చిందా అనేది ఇక మనకి భవిష్యత్తులో తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. రైట్, ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణలో అల్లుడు కోసం ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ అంటాడు. అనతి కాలంలో అనేక కంపెనీలు వచ్చినాయట. అల్లుడు కంపెనీ కోసమైనే బలవంత భూసేకరణ అని చెప్పి ఒక వార్తని, అల్లుడు అంటే అది శ్రవణ్ రెడ్డి ఏదో ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి అల్లుడు, ఆయన కోసమే చేసినట్టు ఆయన ఏమంటాడు, లేదు అసలు బీఆర్ఎస్ కాలంలోనే ఆ సృజన్ రెడ్డికి అనేక టెండర్లు వచ్చినాయి, అనేక లాభాలు జరిగినాయి, అనేక 100 కోట్ల టెండర్లు పనులు చేసిండు, మేము ఇచ్చింది చాలా తక్కువ అని వీళ్ళ మీద అభియోగం చేస్తాను. మరి అప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవ్వాలంటే ఏనాలుడు, అయాలు ఎందుకు వచ్చినాయి ఒక ప్రశ్న. వడ్ల లోడ్ వదిలి నోట్ల లోడ్లో బిజీగా ఉన్నాడు. మహారాష్ట్రకు మూటలు సరుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ధాన్యం దళారుల పాలు.
రైతు భరోసా రుణమాఫీ బోనస్ అన్ని బోగస్సు, రుణమాఫీ మోసానికి రాజన్న దగ్గర చెంపలేసుకో, రైతులకు వడ్డీతో సహా 2 లక్షల మాఫీ చేయాలి, 15,000 రైతు భరోసా, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి. డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే, రేవంత్ రెడ్డికి 70 సినిమా చూపిస్తాం, జగిత్యాల రైతు పాదయాత్రలో హరీష్ రావు చెబుతుండు. కోరుట్ల ఎమ్మెల్యే నిన్న సంజయ్ కుమారు ఒక రైతు పాదయాత్ర అని చేసిండు. దానికి హరీష్ రావు సంఘీభావంగా తెలుపుతూ జగిత్యాల పోయిండు. దాంట్లో వడ్ల లోడు వదిలి నోట్ల లోడు మీద పడ్డాడు, బిజీగా ఉన్నాడు సీఎం. మహారాష్ట్రలో జరిగే ఎన్నికల కోసం ఫండ్ సేకరించే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండట తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఢిల్లీ పోయింది అక్కడి నుంచి దానికోసమే అంటాడు. రేవంత్ రెడ్డి పాలనలో ధాన్యం దళారుల పాలైంది, రైతు భరోసా రుణమాఫీ బోనస్ అన్నీ బోగస్ అయినాయి, రుణమాఫీ మోసానికి రాజన్న దగ్గర వచ్చి చెంపలేసుకో, రాజన్న పైన ఒట్టేసినావు కాబట్టి అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. కొడంగల్ రైతులకు సంఖ్యలో 16 మంది అన్నదాతలను అరెస్ట్ చేసిన పోలీసులు, తలుపులు బద్దలు కొట్టి ఇల్లు జల్లెడబట్టి అరెస్టులు. లగచర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్. రేవంత్ మీదనే కేసు పెట్టాలి, సత్యవతి రాథోడ్. రైతులకు అండగా ఉంటామని తెలంగాణ ఉద్యమ వేదిక చెబుతుంది. కొడంగల్ రైతులకు సంఖ్యలు పడ్డాయి. వాళ్ళు మా భూములు గుంజుకోవద్దురని ఆయన మరలబడ్డరు. దానికి నిరసనగా అది ఎమోషన్ అయింది. కలెక్టర్ పైన కొంతమంది కడా అధికారి పైన దాడి చేశారు. వాస్తవంగా మరి దాడి చేసిన వ్యక్తులను బలి చేస్తారా, మిగతా భూములు కూడా ఇయని రైతులను ఎట్టేట భూములు ఎందుకు ఉద్యమం చేస్తామని భయపెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. మొత్తం 144 సెక్షన్ పెట్టారు 2-3 మండలాల్లో. ఎక్కడ పెట్ట పురుగు బయటికి రావట్లేదు. ఓ రంగ పోలీసు నిర్బంధం ఇవాళ కొడంగల్ ప్రాంతంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోలీసు నిర్బంధంతో ప్రజలను భయభ్రాంతులు చెప్పి ఈ గొడవని అడ్డం పెట్టి ఈ గొడవను చూయించి కేసులు పెట్టి బెదిరించి వాళ్ళ భూములు లాక్కునే కార్యక్రమం. భూమి ఇయ్యను అనేక పదం రాకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారని అనిపిస్తుంది. మొత్తానికి కొడంగల్ రైతులకైతే సంఖ్యలు వేశారు. మేము రైతులకు సంఖ్యలు వేయము, మాది ఇంద్రమ్మ పాలన, మాది ప్రజాపాలన అంటున్నారు. కానీ ఇవాళ చూస్తుంటే నిర్బంధ పాలన అనిపిస్తుంది. తెల్లారితే పాపం కూతురికి అన్నప్రాసనట, భర్తను తీసిపోయారు. ఆడవాళ్ళను కూడా చూడలేదట. మొత్తానికి అయితే తీసిపోయి లోపటేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక రంగా పోలీస్ పికెటింగ్ నడుతుంది, మామూలుగా లేదు. పోలీస్ పికెటింగు నడిచే పరిస్థితికి వచ్చి కంచెలేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. అనుమతి ఆపడానికే 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు, ఆయన్ను విచారించేందుకు ఏసీబీ సిద్ధం. 15 రోజులుగా గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్. 17A కింద అనుమతి ఇచ్చి తీరాల్సిందే. కేటీఆర్ ఢిల్లీకి ఇప్పుడు గవర్నర్ను పిలిచారట. బయటపడిన బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం, అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం. సృజన్కు బీఆర్ఎస్ హయాంలోనే 1000 కోట్ల పనులు, 10 ఏళ్ల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు. టెస్ట్ ఫార్మేట్లో కాంగ్రెస్ 2020 ఆడాలి. ప్రజల సమస్యలు నేరుగా తెలిసే యాప్ అవసరం. 10 ఏళ్లు అధికారంలో నుండి దాడులను సమర్థిస్తారా? నిందితులు ప్రోత్సహించిన వారిని శిక్షిస్తాం. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనుమతి ఆపడానికే. ఏం అనుమతి? కేటీఆర్ను అరెస్ట్ చేసి అనుమతి ఆపడానికే ఢిల్లీ పోయిందట కేటీఆర్. 17A కింద గవర్నర్కి లెటర్ రాసింది ప్రభుత్వం. కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి, విచారణ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి. ఆ అనుమతి ఇవ్వకుండా 15 రోజుల నుంచి ఫైల్ పెండింగ్ పెట్టుకుండా అని ముఖ్యమంత్రి స్వయంగా చెబుతుండు. మరి 15 రోజుల నుంచి మీరు చిన్న అనుమతి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మీరు బాంబులు ఏడవేలుస్తారు? బాంబు వేలవాలంటే కనీసం దానికి అగ్గి అంటియాల. మీరు అగ్గి అంటియడానికి కావాల్సిన కాగితమే తెచ్చుకోలేకపోయారు. బాంబుకి అగ్గి అంటియాల. ఆ అగ్గి మండి ఆ బాంబు మంచిదైతే పేలిద్ది, లేదా పేలదు. ముందు అది నిప్పు పెట్టడానికి కావాల్సిన అగ్గి పుల్ల గీసి అంటించడానికి కావాల్సిన కాగితం, అనుమతి, అది తీసుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నారు మీరు. ఎట్లా అమ్ముతారు జనాలు? బాంబులు పేలుతాయి అంటే మళ్ళీ మీరే వచ్చి అనుమతులు ఆపుకోవడానికి పోయిండు, కేసులు మాఫీ చేయడానికి ఢిల్లీ పోయిండు, గవర్నర్ పిలుస్తున్నారు, నేను పోయినా, డిప్యూటీ సీఎం పోయినా అని మీరు చెప్తున్నారు. మరి మీరు ఎందుకు పోయారు ఢిల్లీ? మరి మీరు ఏం చేస్తారు? పోయి అనుమతి తొందరగా ఇవ్వాలని ఇప్పించవచ్చుగా కేంద్రంతో చెప్పి. ఇది మొత్తానికైతే ఊగిసలాట నడుతుంది. రైట్, ఈనాడు చూద్దాం. 50 మంది విచారణలో 16 మంది అరెస్ట్ చేశారట. 16 మందిని. కలెక్టర్పై దాడి జరిగిన లగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిపేత, ఇల్లు తిరిగి తనిఖీలు,
పలువురు అదుపులోకి కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 50 మందిని విచారించారట, 16 మందిని అరెస్ట్ చేశారట. ఇల్లు జల్లెడ పడుతున్నారు. ఒక రకంగా పోలీస్ పికెటింగ్ నడుతుంది. కలెక్టర్ గారేమో నా పైన దాడే జరగలేదు అన్నాడు. మరి ఇవాళ ఏ కంప్లైంట్ పైన ఇల్లు జల్లెడ పడుతున్నారో 50 మందిని ఎంక్వైరీకి పిలిచారు. 16 మందిని ఏ కంప్లైంట్ పైన ఎవరు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే కలెక్టర్ ఆ రోజు వచ్చి నా పైన ఎవరు దాడే చేయలేదు అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులు దూకుడు, మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు, మునుగోడు ఉప ఎన్నికల లావాదేవీల వ్యవహారంపై విచారణ, త్వరలో మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు తాకీదులు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఇప్పటి వరకు పోలీసు అధికారులకే పరిమితమైన దర్యాప్తు రాజకీయ కోణం సంతరించుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా మరో 4 మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 మాజీలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మరో 2కి నోటీసు ఇచ్చినట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు అప్పట్లో వ్యవహరించిన తీరుపై విచారణ చేసే అవకాశం ఉంది కనిపిస్తుంది. నాటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించినట్టు సమాచారం. అయితే నోటీసు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాత మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుందట. 7 కోట్ల సొమ్ముపై ఇప్పటికే ఆధారాలు ఉన్నాయట. సస్పెండెడ్ ఎస్పీ తిరుపతి అన్నతో ఫోన్ సంభాషణల నేపథ్యంలో అది ఉందట. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్తోనే బీజేపీ బిఎల్ సంతోష్ కుమార్ ఒక 4 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడానికి మొయినాబాద్ ఫామ్ హౌస్లో చర్చలు జరిగిన సంగతి ముఖ్యమంత్రికి లీక్ అయిందని. ఫోన్ ట్యాపింగ్తోనే ముఖ్యమంత్రి లీక్ అయిన తర్వాత 4 ఎమ్మెల్యేలను బెదిరించి మీరు ట్రాప్ చేయండి బిఎల్ సంతోష్ కుమార్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయండి, బేరం మాట్లాడుతున్నది అనే విషయాల్ని చెప్పిండని ఒక పన్నాగంతోనే జరిగింది మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన. దాని తర్వాత ఒక 10-15 రోజుల పాటు ఫామ్ హౌస్ లేదు, ప్రగతి భవన్లోనే ఆ 4 ఎమ్మెల్యేలని దాచిపెట్టారని ఇదంతా చర్చ ఉంది. నిజాలి దీని వెనక ఉన్నది అంత మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో ఎట్టి పరిస్థితులు గెలవాలి అనే ఉద్దేశంతో ఫోన్లు ట్యాప్ చేశారని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ కదలికలపైన నిఘా పెట్టి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అప్పుడు గెలిచిందని, దాంట్లో ఒక 4 ఎమ్మెల్యేల పాత్ర ఉందట. 4 ఎమ్మెల్యేలు నల్గొండ నుంచి 4 మాజీ ఎమ్మెల్యేలు, నల్గొండ జిల్లా నుంచి ఒక 2, మహబూబ్ నగర్ నుంచి ఒక 2కి సంబంధించి నిన్న నోటీసులు ఇచ్చారట. ఆల్రెడీ ఒక ఆయనకు నల్గొండ జిల్లాలో ఇచ్చారు, చిరుమర్తి లింగయ్యకి. మొత్తం 5 మంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు నోటీసులు ఇచ్చినట్టు. వీళ్ళని విచారణ చేసిన తర్వాత వాళ్ళ విచారణలో వచ్చే ఆధారాలను బట్టి ఇంకా కొంతమంది కీలకమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, అధికారులకు కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. ఫోన్ ట్యాపింగ్ అయితే మొత్తానికి ఉచ్చు బిగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఉచ్చు ఎంతవరకు పోద్ది, ఎవరికి పోద్ది అనేది ఇక చూడాలి, ఎవరి మీద పడుద్ది అనేది. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. రాజకీయ గరంగరం, అధికార ప్రతిపక్ష ఆరోపణలు ప్రత్యారోపణలు, అవినీతి అక్రమాలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్న వైనం. వేడి రాజేసిన ఫార్ములా ఈ రేస్, అమృత టెండర్ల వ్యవహారం. ఈ రేసుకు చెల్లింపులపై కేటీఆర్పై కేసు, విచారణకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. అమృత టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు. తాజాగా వేడి పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్, కలెక్టర్పై దాడి ఘటనతో ముదురుతున్న రాజకీయ యుద్ధమాట. మొత్తానికైతే గరం ఉంది రాజకీయం. వాస్తవం ఒకవైపే వీళ్ళు బాంబులు వేల్తాం ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్ని విచారణ చేయడానికి అనుమతి కావాలని 15 రోజుల క్రితమే గవర్నర్కి ఆల్ లెటర్ రాస్తే ప్రభుత్వం పైన కంప్లైంట్ చేయడానికి, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పైన కంప్లైంట్ చేయడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయింది. ఎక్కడా కూడా ఎవరు ఒక ఇంచు తగ్గట్లే, ఒక్క అడుగు వెనకేయట్లే. ఒకళ్ళ కంటే మించి ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇది మొత్తం మరి ఎక్కడ దాకా పోద్ది, నిజంగానే అరెస్ట్ చేస్తారా, ఎంక్వైరీ చేస్తారా అనేది ఇక చూడాలి మనం. రైట్, ఇది ఒక వార్త. తెలంగాణ డబ్బుతో మహారాష్ట్రలో ప్రచారం అట. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి 300 కోట్ల తరలింపు. ఆ సొమ్ము అందజేసేందుకే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిండని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు. తెలంగాణ డబ్బుతోనే మహారాష్ట్రలో ఎన్నికలు మేనేజ్మెంట్ చేస్తున్నారని, తెలంగాణ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి 300 కోట్లు తెలంగాణ సొమ్మును కాంగ్రెస్కు కప్పంగా కట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళితే కాంగ్రెస్ బీజేపీ బండారాన్ని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలిపారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు ఆంజనేయ గౌడ్తో కలిసి జగదీష్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు మొదలైందని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో చెలగాటమాడుతూ పథకం ప్రకారమే దళారులు మిల్లర్లకు వదిలేశారని ఆరోపించారు. దళారులు మిల్లర్లతో కొందరు మంత్రులు కుమ్మక్కై వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి కీలక పాత్ర పోషించారని తెలిపారు. లగచర్లలో తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా ప్రభుత్వం రైతులపై కేసులు పెడుతుందని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనతో బీఆర్ఎస్కి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో చెప్పిండు, తెలంగాణ డబ్బుతోనే మహారాష్ట్రలో ఎన్నికల వ్యవహారం చూసుకుంటుంది కాంగ్రెస్. 300 కోట్ల రూపాయల కాంగ్రెస్కి ఫండ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది ఇవ్వటానికి ఢిల్లీ పోయిండు. కేటీఆర్ ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన రిప్రజెంటేషన్ చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క వ్యవహారాన్ని బయటపెట్టడానికి కేటీఆర్ పోయిండు ఢిల్లీకి అని చెప్తుండే. అదేవిధంగా వడ్లు కొనుగోలు విషయంలో దళారుల వ్యవస్థ నడుతుంది. దానికి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన మంత్రి 100 కోట్ల రూపాయలు ఆదాయం కోసం దళారులను మిల్లర్లను ప్రోత్సహిస్తాడు. ఇదంతా ఒక పథకం ప్రకారం రైతుల నోట్లో మట్టి కొడుతుండ్రు అని చెప్పి ఆయన స్పష్టంగా వడ్లు కొనుగోలు విషయంలో నిజంగా రైతులైతే మోసపోయారు, నిట్ట నిలువున మోసపోయారు. బ్రోకర్లు మిల్లర్లే బాగుపడుతున్నారు. రైతులకు మొండి చేయి చూపిస్తున్న ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగేవాళ్ళు లేడు. అదే నల్గొండ జిల్లాకు సంబంధించి సివిల్ సప్లై మంత్రి రివ్యూ లేదు. మాట్లాడితే దళారులు ఉంటే చర్యలు తీసుకోవడంగా దళారీ వ్యవస్థనే ప్రభుత్వమే పెంచి ప్రోత్సహిస్తుందనేది జగదీష్ రెడ్డి చెబుతున్నాడు. ఇది ఆయన చెప్తుంది. ఇంకోటి లగచర్లో జరిగిన ఘటన పైన కూడా మాట్లాడిండు. అసలు స్వయంగా ప్రతీక్ జైన్ అనే కలెక్టరు, వికారాబాద్ కలెక్టరు, నా పైన దాడి జరగలేదు, దాడి అనేది లేదు, ఆ పదం వాడొద్దు అని ప్రెస్కి చెప్పిండు ఆయన. మళ్ళా కేసులు ఎట్లుంటాయి మరి, అరెస్ట్ లేని దాడే జరగలేదు కదా అనేది ఆయన డైరెక్ట్గా కారణాలు చేసి మాట్లాడి వాస్తవం అది. దాడి జరగలేదని కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చాక కేసు ఎక్కడిది, అరెస్టులు ఎక్కడి, విచారణ ఎక్కడిది అంటే సమాధానం లేదు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఇక ఊరంతా ఖాళీ అట. లగచర్ల, రోటిబండ, పులిచెర్ల కుంట తాండాల్లో టెన్షన్. అర్ధరాత్రి గ్రామాల చుట్టుముట్టిన 300 మంది పోలీసులు, 50 మంది రైతులు, యువకుల అరెస్టు. ముందే తాండాలు వదిలి వెళ్లిన కొందరు, రాత్రంతా బిక్కిమంటూ గడిపిన మహిళలు, చిన్నారులు, వృద్ధులు. ఉదయం 8 గంటలకల్లా 3 గ్రామాలు ఖాళీ అయినాయట. మొత్తానికైతే గ్రామాలు బిక్కుమంట బతుకుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, కానీ ప్రజలకు నిద్ర లేదు, తిండి లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఆ పరిస్థితులు ఇలా మొత్తం ఊరు నిర్మానుషమైందట. ఒక్కడంటే ఒక్కడు లేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చింది. 300 మంది పోలీసులు ఏకదాటికి ఇళ్ల మీద పడి జల్లెడబట్టి ఎత్తపోతున్నాడు. ఇది జరుగుతుంది. ఫోన్ లాక్కెళ్ళారు, పరీక్షలు ఉన్నాయన్నా ఏం లేదు. అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారు. అప్పుడు మా అత్త దేవిబాయి, నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా వెతికిన పోలీసులు మగవారు ఎవరు లేరని గమనించి నా ఫోన్ లాక్కెళ్ళారు. నేను పరిగిలోని పల్లవి కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని ఫోన్ ద్వారా ప్రిపేర్ కావాలి సార్ అని బతిమాలిన లేదట. ఇక అంత కక్కుర్తిమండ కొడుకులో పోయిన కానిస్టేబుల్ ఫోనే లాక్కున్నాడు పాపం. రేపు ఎగ్జామ్ ఉంది, ప్రాక్టికల్ ఎగ్జామ్, అందులో మెటీరియల్ ఉందన్నా కానీ లేదట. ఏ ఇంటిని చూసినా తాళాలు ఉన్నాయట లగచర్ల ఆ ఏరియాలో. ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.